వెళ్ళిపోయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ వల్ల ఈ రోజున మన రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఇచ్చిన హామీల ప్రకారం కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలని అమలు చేసి ప్రతి ఇంటిలో కూడా ప్రగతి సిరులు కురిపిస్తున్నటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి కూడా అన్ని వర్గాల ప్రజలకి ఈ సూపర్ 6 పథకాలని అందజేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మనం చూస్తే కనుక ఈ గొడ్డలి పార్టీ విధ్వంసంతో నాశనమైనటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు సూపర్ 6 ఒక సంజీవనిలా పనిచేస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి సూపర్ 6 అనేది ఒక మైలురాయి లాంటిది. ఈ సూపర్ 6 కూటమి గవర్నమెంట్ వచ్చిన తరువాత చాలా సూపర్ ఫాస్ట్గా అమలు చేసి ఈ సూపర్ 6ని సక్సెస్ చేసిన విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా ఈ సూపర్ 6ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా ఈ ఉచిత బస్సు ఏదైతే ఉందో, ఈ ఫ్రీ బస్ వల్ల మహిళల యొక్క ఆర్థిక పురోగతికి చాలా ఉపయోగపడుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. సంక్షేమానికి కొత్త నిర్వచనం ఈ సూపర్ 6. ప్రజల యొక్క జీవితాలలో మార్పుకి ఈ సూపర్ 6 చాలా ఉపయోగపడుతుంది. అభివృద్ధిని వేగవంతంగా చేయటంతో పాటు సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. సూపర్ 6 పథకాలే కాకుండా ప్రజలకి భవిష్యత్ గ్యారంటీ, ఒక భరోసా ఈ సూపర్ 6 అనేది. అంతేకాకుండా ఈ రోజున కనుక మనం చూస్తే ఈ సూపర్ 6ని తీసుకుంటే మొట్టమొదటిగా తల్లికి వందనం. ఈ రోజున తల్లుల్ని ప్రతి ఒక్కరిని కూడా మనం ఎంతగానో గౌరవించుకుంటాం. మహిళ కుటుంబానికి చాలా ఒక భరోసా లాంటిది. ఆ కుటుంబానికి ఒక ఫైనాన్స్ మినిస్టర్. సో అట్లాంటి మహిళ చేసినటువంటి పొదుపు వల్ల కుటుంబం చాలా ఇబ్బందులు లేకుండా వెళ్తున్నటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలుసు. సో అట్లాంటి తల్లికి భారాన్ని తగ్గించాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలని చదువుకి దూరం చేయకుండా కుటుంబం సంతోషంగా పిల్లల్ని బడికి పంపించాలనే ఉద్దేశంతో తల్లికి వందనాన్ని తీసుకురావటం జరిగింది. ఈ తల్లికి వందనం తీసుకొచ్చిన తర్వాత దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం 67,27,000 మంది విద్యార్థులకి తల్లికి వందనం అందచేయటం జరిగింది. ఏటా 15,000 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా దాదాపుగా 10,90,000 కోట్ల రూపాయలు అందజేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా చేయటం లేదు. సో అట్లాంటిది ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ సూపర్ 6 పథకాలను అమలు చేస్తుంది. ఈ తల్లికి వందనం పథకాన్ని కూడా సూపర్ సక్సెస్ చేసిన విషయాన్ని, అమలు చేస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇది ఒక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మాత్రమే ఇట్లాంటి ప్రజలకు ఉపయోగపడే పథకాలు అమలు చేయటం సాధ్యమనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాం. మరి గత గొడ్డల పార్టీ టైంలో చాలా కబుర్లు చెప్పారు కదండి. 2 పిల్లలకి ఇస్తాం అని చెప్పారు. కానీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కరికే పరిమితం చేశారు. అది కూడా సగం మందికి కూడా ఇవ్వలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పాం. ఈ రోజున 2 సంవత్సరాలుగా మేము అమలు చేస్తున్న విషయాన్ని కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఈ పథకాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కొనసాగిస్తాం. అందరూ కూడా చదువుకునేలా చేస్తాం. కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తాం అనేసి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున ప్రతి కుటుంబానికి కూడా నెలకొచ్చే సమయానికి కుటుంబానికి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడే మొట్టమొదటిగా పెన్షన్ పథకాన్ని 35 రూపాయలతో తీసుకురావటం జరిగింది. అప్పటి నుంచి మొదలైంది పేదలకి నెల నెల ఎంతో కొంత ఒక ఆసరాగా ఉండే కార్యక్రమం. సో అట్లాంటిది దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి 500 నుంచి 2000 చేసాం. 2000 తర్వాత మొట్టమొదటిగా పెన్షన్ని 35 రూపాయలతో ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ. ఈ రోజున 4000 రూపాయలు ఇస్తుంది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఈ రోజున చూస్తే 4000 పెన్షన్ ఇస్తామని ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ విధంగానే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 4000 రూపాయలు చొప్పున ప్రతి ఇంటికి వెళ్ళి ఒక పండుగ వాతావరణంలో అందచేసాం. 2 నెలలు పెండింగ్ ఉన్నటువంటి పెన్షన్ని కూడా ఒకేసారి 7000 రూపాయల చొప్పున ఇచ్చి ఆ 2 నెలలది కలిపి 7000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి సంతోషాన్ని కలిగించిన విషయాన్ని తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి నెల వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగులకి కూడా మేము ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు సంతోషంగా చక్కగా ఇస్తున్న విషయాన్ని, పండుగ వాతావరణంలో ఇస్తున్న విషయాన్ని కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాం. అలా వృద్ధులకి మేము ఇచ్చిన హామీ ప్రకారం 4000 పెన్షన్ ఇస్తున్నాం. దివ్యాంగులకి 6000 పెన్షన్లు ఇస్తున్నాం. బెడ్ రీడెన్ పేషెంట్లకి 15000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తున్నాం. అంతేకాకుండా కిడ్నీ తలసేమియా వ్యాధిగ్రస్తులకి 5000 నుంచి 10000 రూపాయలు చొప్పున ఇస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి గత గవర్నమెంట్లో మరి గొడ్డల పార్టీ ఎట్లా ఇచ్చారండి? వాళ్ళు 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత 250, 250, 250, 250 పెంచుకుంటూ చచ్చి చెడి సంవత్సరానికి 1000 రూపాయలు మాత్రమే పెంచారు వైసీపీ టైంలో. ఒకేసారి 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మాట నిలబెట్టుకుని ఒకేసారి 4000 రూపాయలు వృద్ధులకి పెన్షన్, వితంతులకి పెన్షన్ ఇస్తున్నాం. దివ్యాంగులకు 6000 ఇస్తున్నాం. బెడ్ రీడెన్కి 15000 రూపాయలు ఇస్తున్నాం. కిడ్నీ తలసేమియా వ్యాధిగ్రస్తులకి 10000 రూపాయలు ఇస్తున్నాం. 5000 నుంచి 10000 రూపాయలు ఇస్తున్నాం. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామనేసి కూడా మేము చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఇట్లా ఇన్ని వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వట్లేదండి. ఒక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పేదలకి సంక్షేమ పథకాలు, పెన్షన్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుందనేసి కూడా సంతోషంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా